వెల్కమ్ టు తెలంగాణ రైజింగ్ న్యూస్. ఆదాయ లీకేజీలపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ హైడ్రా టాస్క్ ఫోర్స్ తరహాలో ఫుల్ పవర్స్ తో ప్రత్యేక విభాగం. జీఎస్టీ, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్లు, ట్రాన్స్పోర్ట్, సివిల్ సప్లైస్ విభాగాలపై ప్రత్యేక నిఘా. ఆయా శాఖల నుంచి సిబ్బంది నియామకం, అవసరమైతే కొత్త చట్టం. ప్రభుత్వ రాబడికి గండి కొట్టే అక్రమార్కులపై ఉక్కుపాదం. ఉన్నత స్థాయి సమీక్షలో అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి గారు దిశానిర్దేశం. రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ వనరుల ద్వారా వచ్చే ఆదాయ లీకేజీలను, అక్రమాలను పూర్తిగా అరికట్టమే లక్ష్యంగా హైడ్రా, పోలీస్ శాఖలోని టాస్క్ ఫోర్స్ తరహాలో ప్రత్యేక ఎన్ఫోర్స్మెంట్ వింగ్ ని ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. నేడు కొడంగల్ కు సీఎం రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు 2 రోజుల పాటు కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ రోజు మంగళవారం కొడంగల్ కు చేరుకోనున్న సీఎం రేవంత్ రెడ్డి గారు సాయంత్రం 4 గంటలకు దుద్యాల మండలం హక్కింపేట గ్రామంలోని ఎడ్యుకేషన్ హబ్ పనులను పరిశీలిస్తారు. సాయంత్రం 5 గంటలకు కొడంగల్ నియోజకవర్గంలోని అన్ని అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తారు సీఎం రేవంత్ రెడ్డి గారు. ఈ రాత్రి కొడంగల్లోనే ముఖ్యమంత్రి గారు బస చేస్తారు. బుధవారం ఉదయం 10 గంటలకు స్థానిక నాయకులు, బిఎల్ఏలతో సర్పై సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూస్తున్నాం. ప్రధాని నరేంద్ర మోడీ దేశ చరిత్రలోనే బిగ్గెస్ట్ యాంటీ యూత్ పీఎం అని కాంగ్రెస్ పార్టీ ఎంపీ గౌరవ్ శ్రీ రాహుల్ గాంధీ గారు విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం యువతకు అన్యాయం చేయడంతో పాటు వారిపై దాడులకు తెగబడుతుందంటూ వారు ఆరోపించారు. సోమవారం పేపర్ లీకేజీలపై నిరసన తెలుపుతూ వేలాది మంది కార్యకర్తలు, విద్యార్థులు పార్లమెంట్ వైపు మార్చ్ నిర్వహించారు. అయితే నిరసనకారులు బ్యారికేడ్లను దాటేందుకు ప్రయత్నించడంతో పోలీసులు భారీగా టియర్ గ్యాస్ ప్రయోగించి లాఠీలతో విరుచుకుపడ్డారు. ఈ దుర్ఘటనపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ్ శ్రీ రాహుల్ గాంధీ గారు ఎక్స్ వేదికగా స్పందించారు. పోలీసుల దెబ్బలకు గాయపడిన విద్యార్థుల వీడియోను వారు జత చేశారు. విద్యాశాఖ మంత్రిగా ఫెయిల్ అయిన ధర్మేంద్ర ప్రధాన్తో కనీసం రాజీనామా చేయించలేని వీక్ ప్రధాని మోడీ అని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవ్ శ్రీ రాహుల్ గాంధీ గారు ఎద్దేవా చేశారు. దేశంలో 152 సార్లు పేపర్లు లీక్ అయి 7.5 కోట్ల మంది విద్యార్థుల జీవితాలు అగమ్య గోచరంగా మారాయని, మరి వారికి శిక్ష పడద్దా అంటూ నిలదీశారు. న్యాయం కోసం విద్యార్థులు గొంతెత్తితే వారిని లాఠీలతో చితకబాదుతున్నారంటూ నిప్పులు చెరిగారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. 10 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు. రాష్ట్రంలో సాగు చేసేలా రైతులకు ప్రత్యేక ప్రోత్సాహకం, ఎకరానికి 45,000 సబ్సిడీ అందిస్తున్నామంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు వెల్లడించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు వెల్లడించారు. పారిశ్రామికవేత్తలకు తగిన సహకారాన్ని అందిస్తామంటూ తెలిపారు. రైతును రాజ్యం చేయటమే ప్రజాప్రభుత్వ అసలైన లక్ష్యమని, అందులో భాగంగా లాభసాటి పంటగా ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్నామంటూ తెలిపారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. ప్రత్యామ్నాయ పంటలపై కూడా దృష్టి పెట్టాలంటూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సూచించారు. ఏడాదిలోపు కాళేశ్వరం ఆయకట్టుకు నీరందిస్తామంటూ తెలిపారు. వచ్చే జూలైలోగా మరమ్మతులు పూర్తి చేస్తామంటూ వెల్లడించారు. ప్రస్తుతం ఆ బ్యారేజీల్లో నీటి నిల్వ అసాధ్యం, సర్కారుపై బురద జల్లేందుకు బీఆర్ఎస్ కుట్ర చేస్తుందంటూ ఎల్నినోపై సమీక్షలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు స్పష్టం చేశారు. మెట్ట పంటలు సాగు చేయాలంటూ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు పిలుపునిచ్చారు. రైతుల్లో అవగాహన పెంచాలంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు సూచించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. వచ్చే ఏడాది నాటికి క్యూర్లో ఇందిరమ్మ ఇళ్లు. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం జీహెచ్ఎంసీ కోర్ ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించిస్తామంటే కొందరు హేళన చేశారు. ఈ పథకం అమలు కాకుంటే విమర్శలు చేయవచ్చంటూ సంతోషపడ్డారు. కానీ ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్లకు శ్రీకారం చుట్టాం. ఏడాది వ్యవధిలోనే లబ్ధిదారులకు అందజేస్తామంటూ రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు స్పష్టం చేశారు.